ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 24వ అధ్యాయము 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? ప్రియమైన వాళ్ళారా, మనం మన జీవితంలో ప్రభువును ఆరాధించడానికి ప్రభుదినంలో మనం సమకూర్చబడుతున్నాం. మనము ప్రభు ఇచ్చే ఒక హెచ్చరికను చూడండి, ఎంత విచిత్రంగా ఉంది. ఏమంటున్నాడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు. యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి వచ్చే మనము, తండ్రిని ఆరాధన చేయడానికి వచ్చే మనము, యేసు రక్తంతో విమోచింపబడిన మనము ఎట్లుండాలంట? ఆయన పర్వతం మీదకి వెళ్ళడానికి ఒక అర్హత ఉండాలి. అర్హత ఉందా? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవాలంటే అర్హత ఉందా మన జీవితంలో? అది మనం మొట్టమొదటి చూసుకోవాలి. ఆ అర్హత ఎట్లా ఉంటుంది అని ఆలోచన చేస్తే కీర్తనలు 15వ అధ్యాయంలో మరి అదే మాట రాస్తుంది. ఏమనంటే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని అక్కడున్న మాటని ఇక్కడ రాసి ఇక్కడ ఒక అర్థం ఇస్తున్నాడు. ఏమనంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి, నీకు నచ్చినట్టు నీ నాలుకను వాడుకొని ఇక్కడ వచ్చి ప్రభు దగ్గర, ప్రభువా నువ్వు మంచోడవు, నువ్వు నాకు రక్షణ ఇచ్చినావు అని ఇట్లాంటి వచనాలు వాడుకుంటూ ఆరాధన చేస్తే ఆయనకి ఏమైనా సంతోషం ఉంటుందా? ఆరాధన చేస్తుండొచ్చు, ఎన్ని రోజులు చేస్తున్నావో తెలియదు. నువ్వు చేసే ఆరాధన ఆయనకు చెందేదిగా కాదు. ఆయనకు చెందాలంటే ఏం చేయాలంట? ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కాలన్నా, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవాలన్నా ఏమంటున్నాడు? యథార్థమైన ప్రవర్తన. ఈనాడు క్రైస్తవులలో, సేవ చేసే వారి మధ్య, పరిచారకుల మధ్య చాలా మంది మనలో ఏమన్నా ద్వంద్వ జీవితం, రెండు రకాల ప్రవర్తన. చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, క్రైస్తవులతో ఒకలాగా, లోకస్తులతో ఒకలాగా, చుట్టాల దగ్గర ఒకలాగా, చర్చిల దగ్గర ఒకలాగా. ఈ ద్వంద్వ జీవితం ఉన్నప్పుడు నువ్వు ప్రభుని ఆరాధన చేయాల్సిన పని లేదు. ఆరాధన చేస్తే ఆయన సంతోషపడేవాడు కాడు. ఇంకేమంటున్నాడు? నీతిని అనుసరించుచు, యథార్థమైన ప్రవర్తన ఉండాలి. రెండోది నీతి. ఎవరు నీతి? యేసుక్రీస్తు ప్రభు మనకు నీతి అయినాడు. మన పాపపు వస్త్రం తీసేసి ఆయన నీతి వస్త్రం మనకు అనుగ్రహించినాడు. ఆయన వస్త్రహీనుడుగా అయ్యి మనకు రక్షణ వస్త్రం ఇచ్చినాడు. యేసు ప్రభు ఏదైతే బోధించినాడో, ఏదైతే చెప్తూ వచ్చినాడో అలాగ ఉండి, అంటే ప్రేమ కలిగి ఉండాలని ఉంది. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమ. ఇలాంటి లక్షణాలు లేకుండా యథార్థత ఉండాలి మొట్టమొదట. రెండోది నిజము, నీతి ఉండాలి, నీతిని అనుసరించాలి. యథార్థంగా మనం ఇతరులను ప్రేమించే వరమై ఉన్నామా? నీతిగా మనము అనీతియుక్తమైన క్రియలు చాలాసార్లు ఉంటాం. నీతిగా మార్చబడాలి. అంటే దేవునికి ఏవైతే ఇష్టమో అవి చేయడానికి మనం ఇష్టపడాలి. అవి చేయకుండా మనకిష్టం వచ్చినట్టు చేయనికే లేదు. మనకిష్టం వచ్చిన ఆయన కట్టిపెట్టి ఆయన ఇష్టం చేయాలి. మూడోది ఏంటంటే, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. సత్యమైన యేసుక్రీస్తు ప్రభు హృదయపూర్వకంగా, ఏదో మనసులో ముందు సత్యమైన పలుకులు పలకడం కాదు, హృదయపూర్వకంగా నిజం పలకాలి. అట్లా లేనప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించలేడు. మన ఆరాధన ఆయనకు మహిమ తీసుకురాలేదు. ఉదయకాలం ప్రభు వాక్య వెలుగులో ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వారంగా ఉన్నామా అంటే ఆయన మందిరానికి పోగలగటమే. మనం పోవడానికి ఏముండాలి? యథార్థమైన ప్రవర్తన, సత్యం, నీతిని అనుసరించే జీవితము, సత్యమైన మాటలు, నిజమైన పలుకువాలమే ఉండాలి. ఇవి లేకుండా ఆయన ఎన్నిసార్లు ఆరాధన చేసిన, ఆయన శిలువ రక్తంతో విమోచింపబడ్డప్పటికీ ఆయనకి ఇవ్వాల్సిన ఆరాధన ఆత్మతో, సత్యంతో ఇలాగ ఉంటుంది. మనం అట్లుండేనట్లు ప్రభు సాయం చేయను కాక అట్లుండే ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించిన కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నమ్మదగిన వాడ, భూపతులకు అధిపతి, ఎంత మంచి శ్రేష్టమైన వాక్కులు ఇచ్చినావు. నిన్ను ఆరాధన చేయడానికి వచ్చే మేము యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించే జీవితం, నిజం పలికే జీవితం లేని వారం ఉన్నాం. దయతో క్షమించండి. అట్లుండున్నట్లు సహాయపడండి. అట్లుండి ఆరాధించగలటకు నీ ఆత్మచేత నడిపించి కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.